తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. దేశంలో చాలా మంది మైనారిటీలని బీజేపీ నుంచి దూరం చేసే ప్రయత్నం చేశారు. కానీ నరేంద్ర మోదీ గారు సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనేటటువంటి ఒక మంత్రంతో భారతదేశంలో ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి, ప్రభుత్వ సంబంధించినటువంటి పథకాలు ప్రతి ఒక్కరికి అందాలి అనేటువంటి దృష్టితోని ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. చాలామంది ముస్లిం మహిళలు ఇక్కడ ఉన్నారు జాయిన్ కావడానికి. మరి వారి యొక్క ముస్లిం మహిళలకు తెలుసు నరేంద్ర మోదీ గారిని ఈరోజు వారు ఒక పెద్ద అన్నగా భావిస్తారు. వారి యొక్క మతంలో ఉన్నటువంటి ఒక అనేక కారణాల వలన అణచివేతకు గురైనటువంటి ఒక వర్గానికి నరేంద్ర మోదీ గారు న్యాయం చేసిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు 33% రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ ఇండియా అలయన్స్ పార్లమెంట్లో మద్దతు పలికుంటే ఈరోజు అనేక మంది ముస్లిం మహిళలకు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అవకాశం వచ్చేది అని చెప్పేసి కూడా మనం మర్చిపోరాదు. కానీ ఒక ఓవైసీనే ఉండాలి, ఒక అక్బరుద్దీనే ఉండాలి, అంతేగాని వాళ్ళ దాంట్లో మహిళలు ఉండకూడదు అనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉన్నది. కానీ నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి ఒక ఈ నిర్ణయం పట్ల ఈరోజు ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా ఈరోజు మహిళలు కాంగ్రెస్ పార్టీకు, ఇండియా అలయన్స్కు మంచి బుద్ధి చెప్పారని చెప్పేసి కూడా స్పష్టంగా ఈ యొక్క ఎన్నికల్లో ఫలితాలు మనకు కనబడతా ఉన్నాయి. బెంగాల్లో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ దాదాపు ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సినటువంటి ఒక సంఖ్య వచ్చేసింది, దానిపైనే వచ్చింది. మమతా బెనర్జీ టీఎంసీ ఏతుందో గత 15 సంవత్సరాలుగా అక్కడ ఉన్నటువంటి ఒక రాజకీయ పరిస్థితులు హింసకు ప్రేరించి అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశీలు రోహింగ్యాల ఓట్లతోని, దొంగ ఓట్లతోని 15 సంవత్సరాలు పరిపాలించి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక ప్రజలు చంప పెట్టుకుంటున్నటువంటిగా ఈరోజు నిర్ణయం ఈరోజు మనం స్వాగతిస్తూ ఉన్నాం. వెస్ట్ బెంగాల్ నిర్ణయం అవుతుందో ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం, వాళ్ళ ఒక ప్రజల నిర్ణయం. గతంలో భారతీయ జనతా పార్టీకి ఒక్క సీటు కూడా లేని ఒక వెస్ట్ బెంగాల్లో, దాని తర్వాత కమ్యూనిస్టు పార్టీలు 35 సంవత్సరాలు పరిపాలించినటువంటి వెస్ట్ బెంగాల్లో బీజేపీ అంటే అక్కడ ఉనికి లేనటువంటి ఒక పరిస్థితులు గత ఎన్నికల్లో 78 సీట్లు గెలిచి మరి ఈ ఎన్నికల్లో 190 సీట్లు, 88, 190 పైగా వచ్చేటటువంటి మనకు కనబడతా ఉన్నాయి. అన్ని సీట్లతోని ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వెస్ట్ బెంగాల్లో వచ్చిందంటే వెస్ట్ బెంగాల్ ప్రజలకు, తెలంగాణ ప్రజల తరఫున వారికి అభినందిస్తున్నాను. నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వం, అమిత్ షా గారి యొక్క ఏదైతే క్యాంపెయిన్ స్ట్రాటజీ, అక్కడ ఉన్నటువంటి సునీల్ బన్సాల్ గారు, భూపేందర్ యాదవ్ గారు చేసినటువంటి ప్రయత్నాలకు ఈరోజు వెస్ట్ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం వచ్చింది.